మేడం ఇప్పుడు మనము చాలా మందిలో డాండ్రఫ్ చూస్తుంటాం. సో ఈ డాండ్రఫ్ రాకుండా మనము ఎలా హెయిర్‌ని కాపాడుకోవాలి? డాండ్రఫ్ అనేది సామాన్యంగా టీనేజ్‌లో స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తాయో 12, 13 ఇయర్స్‌కి డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డాండ్రఫ్‌కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షను, ఇంకోటి హార్మోనల్ చేంజెస్, తర్వాత వాళ్ళ ఉండే స్ట్రెస్, వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి డాండ్రఫ్కి. సో ఒక కాజ్తో డాండ్రఫ్ వస్తుంది అని చెప్పలేము. అండ్ ఈ డాండ్రఫ్ అనేది ఒకసారి వచ్చింది అంటే అవి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కొంతమందిలో కొన్ని నెలలు ఉంటుంది, కొంతమందిలో కొన్ని సంవత్సరాలు ఉంటుంది. డాండ్రఫ్తో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా, ఈ డాండ్రఫ్తో హెయిర్ ఫాల్ ఉంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. డాండ్రఫ్లో కూడా మైల్డ్ డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ అంత ఉండదు. సపోజ్ ఆ డాండ్రఫ్ కంటిన్యూస్గా ఉండి కొంచెం సివియర్గా అంటే ఎక్కువ ఉండి ఎక్కువ ఫ్లేక్స్ వచ్చి తలకు ఉండే చర్మం కూడా ఎర్రగా అయిపోయి అలా ఉన్నప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్తో కూడా ఉంటుంది. సో ఈ డాండ్రఫ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డాండ్రఫ్కి బెస్ట్ సొల్యూషన్ రోజు హెడ్ బాత్ చేయడం. సో రోజు హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ వాడాలా అనేది ఇంకొక ప్రశ్న. సో రోజు హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు మైల్డ్ షాంపూస్ కానీ లేకపోతే మెడికేటెడ్ మైల్డ్ షాంపూస్ ఆర్ బేబీ షాంపూస్ వాడడం మంచిది. యాజ్ పర్ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ అంటే డిఫరెంట్ యాంటీ ఫంగల్ షాంపూస్ ఉన్నాయి మార్కెట్లో చాలా. అవి కీటోకొనజోల్ బేస్డ్ షాంపూస్. ఇప్పుడు డిఫరెంట్ మాలిక్యూల్స్తో కూడా రకరకాల షాంపూస్ అలాంగ్ విత్ సాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్. ఈ సాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ అనేది ఫ్లేక్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ కాంబినేషన్ షాంపూస్ వాడాలి. ఎన్ని రోజులు వాడాలి అంటే దీనికి ఆన్సర్ చాలా కష్టం. డాండ్రఫ్ అనేది మనం కంట్రోల్ చేయగలము. కంప్లీట్గా ఎప్పుడు క్యూర్ అవుతుంది అనేది ఒక్కొక్కళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. సో డాండ్రఫ్ అనేది కంప్లీట్గా పోవాలి అంటే యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్. వాళ్ళు మీకు ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద గుడ్ సజెషన్స్ అవి ఇస్తారు. మేడం అయితే ఈ డాండ్రఫ్కి సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో డాండ్రఫ్కి రకరకాల షాంపూస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి కీటోకొనజోల్ బేస్డ్ లేదా అదర్ మాలిక్యూల్స్ బేస్డ్ షాంపూస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు లీవాన్ లోషన్స్ వచ్చేసాయి. ఈ లీవాన్ లోషన్ అంటే ఈ లోషన్స్ ఓవర్ నైట్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి, అలా వీక్లీ ట్వైస్. ఈ లోషన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. వీక్లీ ట్వైస్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసినాక డాండ్రఫ్ బాగా కంట్రోల్ అయిపోయాక వీక్లీ వన్స్ కూడా ఈ లీవాన్ లోషన్స్ అప్లై చేసుకొని అలా మెయింటైన్ చేసుకోవచ్చు డాండ్రఫ్ని. ఎందుకంటే డాండ్రఫ్కి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది లేదు కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా కూడా డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.